హలో అండి, ఈరోజు వీడియో మెంతికూర పచ్చడి నేను ఎలా చేస్తానో చూద్దరు కానీ రండి. దానికి కావాల్సిన పదార్థాలు మెంతికూర అండి, అంటే కడిగి పెట్టుకున్నాను. ఇదిగో చింతపండు కూడా వేసుకుని కడిగి పెట్టేసి ఉంచుకున్నాను. ఇదిగో నాంతుందని ఇందులో పెట్టుకున్నాను. ఇంకా ఎండుమిర్చి, ఇంగువ, ధనియాలు, మెంతులు, ఆవాలు, చింతపండు, పసుపు, ఉప్పు, నూనె. నూనె కాగింది, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, తగినన్ని ఎండుమిర్చి. సరే కదండి, ఇంకో ఇంకా చాలా బాగుంటుందండి. చేసి ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇగో ఈ ఆకు మా ఛానల్లో చాలా పచ్చళ్ళు, చాలా రకాల పచ్చళ్ళు వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా తీసుకోండి. చూపించారు కదండి, ఇగో చింతపండు మగ్గిపోయింది, ఆకు కూడా మగ్గిపోయింది. ఇంకా తీసేసుకోవాలి. పచ్చి లేకుండా వేయించుకుంటే చాలు. ఇంకా అయిపోయి స్టవ్ బంద్ చేసేస్తున్నాను. చూసారు కదంటే ఇలా చల్లారిపోయింది, మిక్సీ పట్టేసి పసుపు. చూసారు కదంటే ఇది తగినంత ఉప్పు. ఇదిగో ముందర కారం వేసేసుకున్నాను. తర్వాత చింతపండు ఆకు ఉంది కదా, అది ఇంకోసారి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టుకొస్తాను. ఇంకా చూసారు కదండి, అయిపోయి. మీకు పోపు కావాలంటే పెట్టుకోండి, నేనైతే పెట్టట్లేదు. పెట్టకపోతే బాగుంటుంది, పెట్టుకుంటే మీ ఇష్టం. చూసారు కదండి, మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఒకసారి ట్రై చేసి తిని చూడండి. బాగుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. మరి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను.